అన్నట్లు ఫీడ్బ్యాక్ చెప్పండి 1 by 1. అంటే కొంతమంది చెప్పలేదు కదా. ఓకే, చెప్పిన వాళ్ళు మళ్ళీ చెప్పిన నో ఇష్యూ, ఛానల్ అప్లోడ్ చేద్దాము. సో ఎలా ఉంది ట్రైనింగ్, ఎలా ఉంది ఇప్పటి వరకు? ఎవరు చెప్తారు ఫస్ట్? సార్ చెప్పండి, నవీన్ గారు చెప్పండి. సార్ కాన్సెప్ట్ అయితే ఈజీగా అర్థమవుతున్నాయి సార్ తెలుగులో చెప్పడం వల్ల. ప్రతి కాన్సెప్ట్ కంపేర్ చేసుకుంటే అదర్తో వాళ్ళతో మీరు పోల్చుకుంటే మీ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతున్నాయి తెలుగులో, కాబట్టి తెలుగు స్టూడెంట్ చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతారు. ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో కన్వర్ట్ కావడం చాలా టైం పడుతుంది. తెలుగులో ఎస్ఏ పెట్టడం వల్ల చాలా ఫాస్ట్గా కన్వర్ట్ అవుతున్నారు. మళ్ళీ మీరు చెప్పే కాన్సెప్ట్లు మీరు ఆల్రెడీ ఎక్సెల్లో ఫీడ్ చేసి ఇస్తున్నారు కాబట్టి ప్రిపేర్ కావడం కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఎనీ డౌట్స్ ఉన్నా కూడా రికార్డింగ్ సింపుల్గా ఆ టైం చూసుకొని అక్కడ మేము చూసుకునడం వల్ల క్లియర్ అవుతుంది, సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది. కొంచెం మంది ఏంటంటే లెంతీగా చెప్తారు, కాన్సెప్ట్ థియరిటికల్ పార్ట్ ఎక్కువ చెప్పి కాన్సెప్ట్ సింపుల్గా 2-3 స్టెప్లు చెప్పేస్తారు. అలా కాకుండా కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా అయినాకనే ఇప్పుడు కాన్ఫిగరేషన్కి వెళ్తున్నారు. అది మెయిన్ ఇంపార్టెంట్ తెలుగు స్టూడెంట్స్ కానీ. ఓకే ఓకే, ట్రైనింగ్ అయితే పర్లేదా? ఓకే, క్లియర్ సార్. ట్రైనింగ్ విషయం మీద ఎలాంటి డౌట్స్ లేవండి, 100% క్లియర్ అండి. ఓకే, కానీ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ అనేది మీకు ఒక చిన్నదా అంటే పెద్ద అనుకోవద్దు. ట్రైనింగ్ అనేది స్మాల్ థింగ్, కానీ మీరు ఎంతవరకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అండ్ ఇవన్నీ ఇప్పుడు గ్రో చేస్తారు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి. లెంతీ కాన్సెప్ట్, అది కూడా గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ ఎవరు చెప్పరా? సంపత్ గారు ఎలా ఉంది ట్రైనింగ్? సంపత్ ఆర్ వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. ఇది చాలా బాగుంది సార్. చెప్పాలంటే ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన తర్వాత బాగా నచ్చింది. అసలు ఎప్పుడో జాయిన్ అవ్వాల్సి ఉంది, బట్ డిలే చేశాను. సో ఇప్పటికైనా నేను అర్థం చేసుకుని జాయిన్ అవ్వడం జరిగింది. కొంచెం అయినా కూడా నేను లేట్గా జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ 17th క్లాస్ అయిపోయింది, మిడిల్లో జాయిన్ అయ్యాను. అయినా కూడా బాగా నేను చెప్పారు, నాకు అర్థమైంది. బట్ మై ట్రావెల్ మై బెస్ట్, నేను ట్రై చేస్తాను. రోజు కొంచెం నాకు ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది ఆఫీస్ మనకి. ఓకే, అందుకనే నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేయలేకపోతుంది, బట్ అది ట్రై టు బెస్ట్. కానీ ఖచ్చితంగా అయితే నాకు మీ చెప్పిన కాన్ఫిడెంట్ రోజు అయితే నాకు ఎక్కువ ఉంది. మీరు ప్రతిరోజు మోటివేషన్ చేస్తున్నాను, ఇలా చేయండి అలా చేయండి చెప్పి ఎక్కడ కూడా మీరు డిస్కషన్ చేయట్లేదు. మోటివేషన్ చేసి ఇంకా ఎక్కువ వచ్చేలాగా అవుట్పుట్ వచ్చేలాగా చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు యూ సార్. మళ్ళీ మీతో కూడా కలిసి వర్క్ చేయాలని ఎక్స్పెక్టేషన్ చేస్తాను, ముందు చేయాలని అనుకుంటున్నాను. ఓకే ఓకే, అయితే బాగుంది, చాలా బాగుంది. ఎక్స్ట్రా ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ ఎవరు? సాధనా రెడ్డి ఎవరు? హాయ్, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. కాన్ఫిగరేషన్స్ అదంతా మీరు చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మిగతాదంతా నా పైనే డిపెండ్ అయి ఉంటది. లైక్ మీరు చెప్పిన వీడియోస్ చూస్తూ చేస్తుంటే చాలా ఈజీగా ఉంది కాన్ఫిగరేషన్స్ చేయడం. అండ్ ఆల్మోస్ట్ మీరు అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నారు. ఏదైతే ట్రైనింగ్‌లో ప్రొవైడ్ చేస్తున్నారో నియర్లీ ఇప్పటికి 65-66 టాపిక్స్ కవర్ చేశారు. నేను వేరే ప్రీవియస్‌గా 2018లో తీసుకున్నాను ఆన్‌లైన్ క్లాస్. బట్ అది ఇది కంపేర్ చేసుకుంటే ఇక్కడే ఎక్కువ తెలుసుకున్నాను అక్కడ కంటే. ఎంత పే చేశారు? అప్పుడు 20K పే చేశాను. ఓకే. సో అది ఆన్‌లైన్ తీసుకున్నా. అప్పుడు ఆఫీస్ అవర్స్ పాసిబుల్ కాక, అన్ని క్లాసెస్ సరిగ్గా వినక,
సరిగ్గా ఫోకస్ చేయలేదు. ఇక్కడ మీ క్లాసెస్‌లో మాక్సిమం అన్ని డేస్ ఆన్‌లైన్‌లో లైక్ టైమ్‌కి అవైలబుల్ ఉండడానికి ట్రై చేసి అన్ని క్లాసెస్ టైమ్ టు టైమ్ వింటున్నాను. మీరు అపార్ట్ ఫ్రమ్ కాన్ఫిగరేషన్స్ మీరు అడిషనల్‌గా గూడా చాలా చెప్తారు. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. మీ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో, మీరు చాలా బాగా గైడ్ చేస్తున్నారు. లైక్ ఎ బ్రదర్ అలా బాగా చెప్తున్నారు. అలా చేయాలి, ఇలా చేస్తేనే వస్తుంది. ఆహ్, మిగతా ట్రైనర్స్ అలా చెప్పరు మేబీ. నేను ప్రీవియస్ తీసుకున్న దాంట్లో ఎలా అయితే అలా చెప్పలేదు. సో, ఇక్కడ నాకది బాగా నచ్చింది. ఓకే. ఎక్కువ పర్సనల్ కేర్ అనేది తీసుకోరండి. అది ప్రాబ్లమ్. కాన్ఫిగరేషన్స్ అవి చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. ఓకే. ట్రైనింగ్ అయితే క్లియర్ కదండీ. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ కదా మేడం? ఆ! క్లియర్‌గా ఉంది. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? హూ ఈస్ గెస్ట్ యూజర్ ఎవరండి? గెస్ట్ యూజర్ ఎవరు జాయిన్ అయ్యారు? గెస్ట్ యూజర్ ఎవరు? గెస్ట్ యూజర్ ఎవరండి? నెక్స్ట్ భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ చెప్పాలి. సార్ మీ కోచింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంది సార్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ నేను 2 years బ్యాక్ నేను ఆల్రెడీ క్లాసెస్ విన్నాను ఇవి. అంటే మీకు కాదు, వేరే వాళ్ళ దగ్గర విన్నాను. నేను ఒక 20,000 పే చేశాను. అది ఏమంటే మార్నింగ్ 8 o'clock ఆయన క్లాస్ తీసుకుంటుండే. యాక్చువల్లీ నేను యాక్సెస్లో వర్క్ చేస్తాను కదా, అదంతా ఫీల్డ్ వర్క్. అక్కడ ఆఫీస్ నుండి కాల్స్ వస్తే మేము ఇక్కడ క్లాస్ అటెండ్ అయ్యాక అవుతుండలేదు. కొన్ని క్లాసులు మిస్ అయినాను ఆయన దగ్గర. కానీ ఇక్కడ ఏమైతుందంటే మీరు వీడియోస్ ఇచ్చేదానికి ఇప్పుడు నేను క్లాస్ మిస్ అవుతా ఉన్నాను అన్నా కూడా నాకు నైట్ 1 o'clock దాకా కానీ నేను ఆ వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటాను. ఏం చెప్తున్నారు, ఏం లేదు, ఈరోజు ఏం చేయాలి అని. నాకు మాత్రము ప్రతి ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పుడు దాకా ప్రతి ఒక్క క్లాసు నేను మిస్ కాకున్నట్లు వాచ్ చేస్తూనే ఉన్నాను సార్ డైలీ. మీ కోచింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క టాపిక్ మీద ఇది ఇంత ఈజీగా ఉంటుందా, మేము కూర్చొని ప్రాక్టీస్ చేస్తే మాత్రమే సక్సెస్ అవుతాం. కానీ ఊరికే వాచ్ చేసేది ఏమో చూసినాము, క్లాస్ విన్నాము, అయిపోయిందిలే, చూసాంలే అనేటట్టుంటే ఎవరు సక్సెస్ అయ్యే ఛాన్సే లేదు సార్ దీంట్లో. ఓకే. కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారా మీరు? లేదు సార్, కొన్ని చేయలేదు, కొన్ని చేశాను. ఓకే. ట్రైనింగ్ అయితే క్లియర్గా ఉంది కదా? ట్రైనింగ్ అయితే క్లియర్గా ఉంది. ఓకే. ప్రీవియస్ స్టెప్లో జాయిన్ అయ్యారు, అక్కడికన్నా ఇక్కడ ఓకేనా? అక్కడ ఏమంటే ఈరోజు మాకు డెడ్ లైన్స్ వస్తే మేము ఆ క్లాస్ మిస్ అయిపోతుంటుంది. ఆ క్లాస్ వీడియోస్ దొరుకుతుండలేదు మాకు. వీడియోస్ దొరకలేదని చెప్పేసి ఆ క్లాస్ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అని తెలుస్తూ ఉండదు. ఇదైతే కంటిన్యూస్గా క్లాసెస్ ఉంటుంది కదా, మేము మిస్ అయినా కూడా వీడియోస్ ఉంటాయి. వీడియోస్ చూస్తే మాకు ఇంత ఉంది, ఇది ఇటు చేస్తూ ఉండరు అని చెప్పి అక్కడైనా నేర్చుకుంటాం. బెనిఫిట్ ఏమంటే వీడియోస్ ఉన్నాయి కదా సార్, క్లాస్ మిస్ అయినా కూడా మేము చూసుకుంటాము. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరండి చెప్పండి, ఎవరు? నెక్స్ట్ ఎవరు చెప్తారు? కుమార్ గారు, ఎలా ఉంది ట్రైనింగ్? కుమార్ బి. హలో కుమార్ గారు, మాట్లాడండి. ఆయన మ్యూట్లో ఉన్నారండి. ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద మ్యూట్. లోకేష్ గారు వీళ్ళందరూ ఆల్రెడీ మాట్లాడారు, పాపం నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేసారు. ఇంకెవరున్నారు? సంపత్ గారు చెప్పారు కదా? భవానీ శంకర్ గారు చెప్పారా? చెప్పారు. ఇంకెవరున్నారు? గెస్ట్ యూజర్ ఎవరైనా? ఓకే. సింధూరా గారు ఎవరు? సింధు మాట్లాడారా? ఓకే, క్లియరా? ఎవరు మాట్లాడలేదు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. రేపు మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాము. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. డోంట్ బిలీవ్ ద రూమర్స్. ఓకే, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంటేనే సక్సెస్ అవుతారు.
3 months ట్రైనింగ్ తీసుకోవాలి, 3 months ప్రిపేర్ అవ్వాలి, కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్గా చేయాలి. చేస్తేనే సక్సెస్ ఉంటుంది, లేకపోతే ఉండదు. మీ జాబ్ రావడం అనేది మీరు చేసే వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎస్ఏపి లెంతీ కాన్సెప్ట్, ఇంకా మీరు కొన్ని ఓన్గా కూడా నేర్చుకోవాలి. నేను చెప్తాను మీకు ఏంటనే చెప్తాను. కొన్ని క్లాసెస్ అయితే మీకు అట్లీస్ట్ అవుట్పుట్ రాకపోయినా ప్రాపర్గా కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్తాను. కొన్ని అడిషనల్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి మన దగ్గర, అది కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో టైం ఉంది, మనకి ఇంకా చాలా టైం ఉంది. స్లోగా కంప్లీట్ చేద్దాం. ఏమేమి చెప్పాలనేది నేను ప్లాన్ చేస్తాను. సో రేపు మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.